నాటుకోడి పులుసు దోశలోకి ఇడ్లీలోకి బాగుంటుంది కదా. ఇప్పుడు ఈ నాటుకోడి పులుసు చేస్తున్నాను చూడండి. దీనికి కావాల్సినవి ఇవి పచ్చిమిర్చి, టమాటో, ఎర్రగడ్డ, ఈ పెయింట్లో అల్లం తెల్లగడ్డ, కొంచెం కొబ్బరి, గసగసాలు, 2 జీడిపప్పులు వేసుకోవాలి. విడిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా పెట్టుకోవాలి. దీంట్లో పట్టా, చెక్క, లవంగా అన్నీ వేసుకోవాలి. ఇది బాగా కడిగి ఉడకపెట్టుకోవాలి. 3 విజిల్స్ రావాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో మనం ఎర్రగడ్డలు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కల్లుప్పు వేసేయండి. త్వరగా ఫ్రై అవ్వడానికి ఉప్పు వేస్తారు. ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న చికెన్లో కూడా ఉప్పు వేస్తున్నాం. ఉప్పు, పసుపు, కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి బాయిల్ చేసుకున్నాం. 3 విజిల్సే రావాలండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లేదంటే చెత్తగా ఉడికిపోతుంది. తర్వాత ఇక్కడ మనం పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. ఇంకేం దీంట్లో మసాలాలు ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. చూసారు కదా. ఇప్పుడు మనం పేస్ట్ తీసుకున్నాం కదా, ఆ పేస్ట్ మసాలా కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మసాలా వేసుకోవాలి, ఎందుకంటే దోశలోకి మనం ఎక్కువగా సూప్ వాడతాం కదా, అది వేసి అది కూడా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం మిరప్పొడి, అదే కారప్పొడి, కొంచెం పసుపు పొడి ఇందులో కూడా వేయాలి. వేసి ఇది బాగా కలియబెట్టి కొంచెం పచ్చి వాసన పోయే వరకు కలియబెట్టి ఆ మసాలా, ఆ మిక్సీలో ఉండే మసాలా నీళ్ళతో ఇది కొంచెం వేసి కలియబెట్టేయాలన్నమాట. చూసారు కదా. ఈ విధంగా కలియబెట్టి కొంచెం బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఒక అరగంట ఉడకనివ్వండి, ఎందుకంటే మసాలా ఉడకాలి. ఆల్రెడీ మనకి చికెన్ ఉడకబెట్టున్నాం. సో ఇప్పుడు ఉడికిన తర్వాత ఇవి 2 మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి బాగా కలియబెట్టి మనం ఇంకొక 5-10 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఈ విధంగా వస్తుంది సూపు. మనం ఎంత చిక్కదనం కావాలో అంతవరకు మనం కొంచెం బాగా బాయిల్ చేసుకోవడమే. దోశలోకి, ఇడ్లీలోకి కొంచెం లూజుగా ఉంటేనే బాగుంటుంది కదా. ఇదండి ఈ నాటుకోడి పులుసు బాగుంటుంది దోశలోకి, ఇడ్లీలోకి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నాటుకోడి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది, ఎవరైనా తినొచ్చు. ఇది మంచి ప్రోటీన్స్ ఉండేది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి.